ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నీలి విప్లవంపై కారు మబ్బులు కమ్ముకున్నాయి. దళారుల దగాతో రొయ్య రైతులు వెలువెల్లాడుతున్నారు. సిండికేట్లతో నిలువు దోపిడీకి గురవుతున్నారు. 3 దశాబ్దాలుగా రొయ్యల సాగుతో ప్రభుత్వం వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యం పొందుతున్న రైతులను ఆదుకుంటున్న దాఖలాలు అంతంత మాత్రమే. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల జీవితాలు చీకట్లు అలుముకుంటున్నాయి. ఆక్వా హబ్గా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కూటమి పాలకుల నిర్లక్ష్యంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి వాటి ఊసే మరిచారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చాక విస్మరించారని, సబ్సిడీ ట్రాన్స్ఫార్మర్ల గురించి మరిచిపోయారని రైతులు వాపోతున్నారు. 10 మందికి ఉపాధి చూపే తామే రోడ్డున పడే పరిస్థితి కూటమి సర్కారు తెచ్చిందని వాపోతున్నారు. ఉన్న కొత్త పొలం అమ్ముకుని అలాగే కల్చర్ చేస్తున్నానండి. దాని గురించి ఇప్పుడు ఉన్న రేటు మొత్తం అంతా కూడా ఈ డౌన్ చేసి ఇప్పుడు కల్చర్ సరుకు కొనే పద్ధతి లేదు. ఇప్పుడు సరుకు ఏదో 100 కోట్లకు వచ్చిందండి, 100 కోట్లకు వస్తే ఇవాళ 200కి ఇస్తాం, 190కి ఇస్తామని అడుగుతున్నారు. ఇంకా తగ్గిపోద్ది అంటున్నారు. దాని గురించి చాలా ఆందోళనగా ఉంది. ఓవైపు మేతల ధరలు పెరిగి సాగు భారంగా మారిన పరిస్థితులలో వ్యాపారులు సిండికేట్గా మారి రొయ్య ధర అమాంతం తగ్గించేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. ట్రంప్ విధించిన సుంకాల వంకతో ఇక్కడి వ్యాపారులు రొయ్య ధర కిలోకు అమాంతం 40 రూపాయల వరకు తగ్గించేశారని గొల్లుమంటున్నారు. ఆక్వాను ఆదుకుంటామంటూ చంద్రబాబు బూటకపు హామీలిచ్చి ఇప్పుడు రైతులను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అలా చాలా దారుణం. ఎందుకంటే ఈ ఎక్స్పోర్ట్ సుంకం అనేది బాగా ఎక్కువ వేయడం అనేది ఈరోజు అసలు చెరువులు చేసే రైతు ఆల్రెడీ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే యువ రైతులు కాకుండా పెద్ద పెద్ద రైతులు, ఇంజనీరింగ్ చదువుకునే స్టూడెంట్స్ కూడా ఈ ఆక్వాకల్చర్ మీద దృష్టి పెట్టి ఆక్వాకల్చర్ మీదకి రావడం వల్ల రైతు అనేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రొయ్యల రైతు గిట్టుబాటు ధర రాకప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీతో మాట్లాడి ఈ ఎక్స్చేంజ్ సుంకం అన్నది తగ్గించేటట్టు ఆక్వా రైతుకి మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా తగు చర్యలు తీసుకోకపోతే ఆక్వా రైతు అన్న పరిస్థితి, ఆక్వా రైతు అయోమయంలోకి వెళ్ళిపోయాడు. క్రాప్ హాలిడే చేయడమా, కల్చర్ వదిలేసి ఏమైనా వేరే పనులు చేసుకోవడమా అన్న పరిస్థితికి వచ్చారు. వ్యాపారులు, ఎక్స్పోర్టర్లు కూటమి నేతలే కావడంతో అంతా కుమ్మక్కై ఆక్వా రైతులకు అన్యాయం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పాలకొల్లు ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేత తయారీకి ఉపయోగించే ముడి సరుకు ధరలు తగ్గినప్పుడు ఫీడ్ ధరలు తగ్గించకపోవడం అన్యాయం అంటున్నారు. రైతులంటే చులకన భావనతో ఉన్న బాబు సర్కార్ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఫీడ్ రేట్ ఎందుకు తగ్గదు? మీరు ఎందుకు దాని మీద గవర్నమెంట్ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? రైతులంటే అంత సులకన మీకు? రైతులు ఈరోజు రైతు రోడ్డు ఎక్కే పరిస్థితికి మీరు ఈరోజు తీసుకొచ్చారు. రోడ్డు మీద క్రాప్ హాలిడే ఇచ్చేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే నష్టాలతో కునారిల్లుతున్న ఆక్వా రంగానికి పూర్వ వైభవం తేవడానికి ప్రభుత్వం పూనుకోవాలని రైతులు కోరుతున్నారు.